హాయ్ ఫ్రెండ్స్, అరకులో డే 2 ట్రిప్ ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి. మార్నింగ్ 8 o'clockకి డే 2 ట్రిప్కి స్టార్ట్ అయ్యాం. డే 2 ట్రిప్ కోసం 1400కి క్యాబ్ బుక్ చేసుకున్నాం. అరకులో డే 1 ట్రిప్ ఎంత బాగా ఎంజాయ్ చేశామో డే 2 ట్రిప్ అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేశాము. అది ఎలానో ఈ వీడియోలో చూడండి. కాఫీ గార్డెన్కు వెళ్ళే దారిలో చర్చ్ కనిపించడంతో కాసేపు ఇక్కడ ఆడుకున్నాం. మెయిన్ గేట్కు పక్కనే చిన్న గేట్ ఓపెన్ చేసి ఉండడంతో లోపలికి వెళ్ళి చర్చ్ సరౌండింగ్ మొత్తం విజిట్ చేశాం. కొండలు, నీలి ఆకాశం అన్నిటికంటే ఎక్కువగా చర్చ్ పక్కనే ఉన్న ఈ చెట్టు ఈ చర్చికి మరింత అందాన్ని తీసుకువచ్చింది. ఈ చర్చ్ను చూడగానే మీరు గమనించే ఉంటారు, చాలా మూవీ సీన్స్ ఇక్కడ షూట్ చేశారని. ఈ చర్చ్ను సండే ఒక్కరోజే ఓపెన్ చేస్తారంట. మిగతా రోజుల్లో క్లోజ్ అయి ఉంటుందని క్యాబ్ డ్రైవర్ చెప్పారు. మేము నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ కాఫీ గార్డెన్. కాఫీ గార్డెన్ ఎంట్రీ టికెట్ మా అమ్మకి మా డాడీకి 20 రూపీస్ అయింది. ఈ కాఫీ గార్డెన్ స్పెషాలిటీ ఏమిటంటే కింద కనిపించే గార్డెన్ మొత్తం కాఫీ గార్డెన్. ఈ చెట్లకున్న క్లైంబర్ పెప్పర్ గార్డెన్. అదేనండి, మిరియాల తోటలు. ఇక్కడ మేము పైకి ఎక్కుతూ కిందకి దిగుతూ చాలా ఎంజాయ్ చేశాము. ఈ గార్డెన్లో కాఫీ చాలా బాగుంది. మీరు ఈ ప్లేస్ని విజిట్ చేసినప్పుడు ఇక్కడ కాఫీ టేస్ట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ కాఫీ 20 రూపీస్ మాత్రమే. ఈ గార్డెన్లో కింద పడిన పెప్పర్ సీడ్స్ను కలెక్ట్ చేశాను చూడండి. కాఫీ గార్డెన్ నుండి గాలికొండ వ్యూ పాయింట్కి చేరుకున్నాం. ఈ ప్లేస్ నాకు ఎంతగానో నచ్చేసింది. ఇక్కడ మేము చికెన్ చీకులు తిన్నాము. ఈచ్ వన్ 30 రూపీస్ మాత్రమే. ఇక్కడ నుండి కొండలు, లోయలు చాలా బాగా కనిపించాయి. ఇక్కడ వీచే గాలి చల్లగా, హాయిగా, మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. మా అమ్మాయి చెప్పింది నిజమే, ఎందుకంటే అరకు పొల్యూషన్కి దూరంగా ఉంది. అందుకే ఈ ప్లేస్ చాలా నచ్చేసింది. ఇక్కడ బ్యాంబూ చికెన్ తిని చాలాసేపు ఆడుకున్నాం. ఇక్కడ పండే ఆయుర్వేద మూలికలు, స్పైసెస్ పర్చేస్ చేస్తున్నారు. గాలికొండ వ్యూ పాయింట్ నుండి ఆ తర్వాత మేము అనంతగిరి వాటర్ ఫాల్కి చేరుకున్నాము. ఈ డే 2 ట్రిప్లో నేను విజిట్ చేసిన ప్లేసెస్లో మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఈ వాటర్ ఫాల్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ మేము స్నానం చేస్తూ అల్లరి చేస్తూ బాగా ఎంజాయ్ చేసాము. ఈ వాటర్ ఫాల్ మా అందరికీ చాలా నచ్చేసింది. ఈ డే 2 ట్రిప్ను ఇంత బాగా ఎంజాయ్ చేశామంటే అందుకు కారణం ఈ వాటర్ ఫాల్ అనే చెప్పవచ్చు. చుట్టూ పచ్చదనం, మధ్యలో వాటర్ ఫాల్, చిన్న కొండలు చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపించాయి. మాకు తెలియకుండానే ఇక్కడ చాలా టైం గడిచిపోయింది. ఈ వాటర్ ఫాల్కి పక్కనే ఉన్న కొండ మీద ఫార్మింగ్ కూడా ఉంది చూడండి. ఈ డే 2 ట్రిప్లో లాస్ట్ విజిట్ చేసిన ప్లేస్ బొర్రా కేవ్స్. ఈ బొర్రా కేవ్స్ను విజిట్ చేయాలనుకుంటే వర్షం లేకుండా క్లైమేట్ డ్రైగా ఉన్నప్పుడే విజిట్ చేయాలి. ఎందుకంటే ఈ కేవ్ లోపలికి వెళ్ళినప్పుడు సన్లైట్ పడని చోట వెట్టగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ లైటింగ్ కొండల మీద పడినప్పుడు ఆ కొండల్ని చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఈ కేవ్ లోపల స్వయంగా వెలిసిన శివలింగం ఉంది. పువ్వులు, ఆకులు, డబ్బులతో కప్పివేయడం వల్ల ఈ శివలింగం నాకు క్లారిటీగా కనిపించలేదు. ఈ బొర్రా కేవ్స్ దగ్గర షాపింగ్ చేసి పక్కనే ఉన్న రైల్వే స్టేషన్కు చేరుకున్నాము. ఈ బొర్రా కేవ్స్ రైల్వే స్టేషన్ చేరుకోవడానికి 7 minutes పట్టింది. బొర్రా కేవ్కి దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది. బై వాక్ చేరుకోవచ్చు. ఈ విధంగా అరకులో డే 2 ట్రిప్ ఫినిష్ అయింది. మేము వైజాగ్ రీచ్ అవ్వడం కోసం ఆఫ్టర్నూన్ 3:30కి కిరందూల్ ట్రైన్ ఎక్కేసాం. వైజాగ్ టు అరకు ట్రైన్ జర్నీలో కెనాల్స్ వచ్చినప్పుడు అరుపులు, కేకలు ఎంత ఎంజాయ్మెంట్ ఉందో రిటర్న్ వచ్చేటప్పుడు చాలా సైలెంట్గా ఉంది. మీరు వినండి. బొర్రా కేవ్స్ నుంచి వైజాగ్ ట్రైన్ టికెట్ నాకు మా హస్బెండ్కి 50 రూపీస్ అయింది.
7:30 p.m.కి వైజాగ్ రీచ్ అయ్యాం. సామర్లకోట వెళ్ళే ట్రైన్ నంబర్ 8 ప్లాట్ఫామ్ మీదకు 8 వచ్చింది. ఈలోపు టిఫిన్ చేసి ట్రైన్ ఎక్కేసాం. టిఫిన్కి 80 రూపీస్ అయింది. వైజాగ్ టు సామర్లకోట ట్రైన్ టికెట్ నాకు మా హస్బెండ్కి 170 రూపీస్ అయింది. ట్రైన్ ఎక్కిన తర్వాత పిల్లలిద్దరూ కాసేపు ఆడుకొని బాదం పాలు తాగి పడుకున్నారు. నైట్ 11 సామర్లకోట రీచ్ అయ్యాం. అక్కడ నుండి ఆటోలో కాకినాడకు, అదేనండి మా ఇంటికి రీచ్ అయ్యాం. సామర్లకోట నుండి మా ఇంటికి ఆటో ఛార్జ్ 100 రూపీస్ అయింది. చూసారుగా ఫ్రెండ్స్, అరకులో 2 days ట్రిప్ ఎలా ఉందో. మీరు కూడా అరకు వెళ్ళాలనుకుంటే మాలాగే తక్కువ బడ్జెట్లో అరకు విజిట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.